భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు అవుట్ రీచ్ పెంచారు. అన్ని దేశాల అధినేతలతోటి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి. అండ్ అటు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ కూడా ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోటి కూడా మాట్లాడుతున్నారు. నిజానికి ఇషాక్ దార్ కూడా బహ్రెయిన్, కువైట్, హంగేరీ, యుఏఈ, సౌత్ కొరియా ఇట్లాంటి ఫారిన్ మినిస్టర్స్తో మాట్లాడారు. అండ్ జయశంకర్ గారు అయితే ఆల్మోస్ట్ అన్ని దేశాల విదేశాంగ మంత్రులతోటి మాట్లాడడం జరుగుతోంది. సో నిజానికి ఎవరికి ఎక్కువ మద్దతు వస్తోంది, రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ నైబరింగ్ కంట్రీస్, ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి రియాక్షన్ చూస్తేనేమో ఈ న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ గురించి ఏదైతే షెహబాజ్ షరీఫ్ మాట్లాడాడో దానికి అనుకూలంగా చైనా మాట్లాడింది. చైనా వాళ్లకు నిజంగానే ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నట్టుగా మాట్లాడడం. ఇంకోవైపు బంగ్లాదేశ్ నుంచి ఒక కీలకమైన స్టేట్మెంట్ వచ్చింది. అంటే నిజానికి బంగ్లాదేశ్ ప్రభుత్వపు స్టాండా ఇది అవునా కాదా అనేది చెప్పాలి. బట్ బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ ఫజ్లుర్ రహమాన్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ ఇండియా అటాక్స్ పాకిస్తాన్ ఆక్యుపై నార్త్ ఈస్ట్ అంటాడు. సో పాకిస్తాన్ కనుక భారత్ అటాక్ చేస్తే నార్త్ ఈస్ట్ ని మనం ఆక్యుపై చేసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాడు. సో అది బంగ్లాదేశ్ ప్రభుత్వ స్టాండా అనేది క్వశ్చన్ మార్కే. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న రియాక్షన్ కొంత మిక్స్డ్ గానే కనబడుతోంది. టర్కీ పాకిస్తాన్ ప్రజల వైపు మేమున్నాము అని టర్కీ చెబుతోంది. ఇరాన్ కూడా డీఎస్కలేషన్ కోసం పనిచేయాలని అంటున్నట్టుగా తెలుస్తోంది. అండ్ నిజానికి ఇప్పుడున్న ఈ కాన్ఫ్లిక్ట్ ని పెంచకూడదు అని ఇరాన్ వాయిస్ వినిపిస్తోంది. సరే, దీంట్లో ఉన్న నర్మగర్భంగా బ్యాక్డోర్ లో ఎలా మాట్లాడుతున్నారు, బయటకిస్తున్న స్టేట్మెంట్స్ అయితే అన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఘర్షణ వాతావరణం రాకూడదన్నట్టుగానే ఆయా విదేశాంగ మంత్రుల నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ బట్టి మనకు అర్థమవుతోంది. సో ఎవరికి వైపు ఎంతున్నారు అండ్ సమ్మతి సృష్టి, నిజానికి యుద్ధమే వస్తే ప్రపంచ దేశాల సమ్మతిని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరి వైపు ఎవరి బలం ఎంత, ఏ దేశాలు ఎటువైపు ఉన్నాయి అనే ఒక చర్చ మనం చేయొచ్చా? ఇది ఇంకా చాలా ప్రిమేచ్యూర్ గా ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుందా? అంటే ఇది యుద్ధ సన్నాహాల కంటే ముందర దుర్యోధనుడు, అర్జునుడు వెళ్లి పక్షాన్ని యుద్ధం చేయండి అని అన్ని రాజ్యాలను వెళ్లి కోరడం ఏదైతే జరిగిందో ఆ ఫేజ్ లో మనం ఉన్నాం. కరెక్ట్. కాబట్టి నిజంగా ఫైనల్ గా ఎవరి పక్షాన్ని నిలబడతారు అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది మనకి. ఈ రోజు మాత్రం ముక్త కంఠంతో అందరూ కూడాను ఈ యొక్క దాష్టికాన్ని ఖండించారు. చనిపోయిన కుటుంబాలకి సానుభూతి తెలిపారు. ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని అందరూ చెప్పారు. అఫ్ కోర్స్ ఒక పాకిస్తాన్ తప్ప, పాకిస్తాన్ మినహాయిస్తే మీతో అందరూ కూడా ఇదే చెప్పారు, ఇంక్లూడింగ్ చైనా. కాబట్టి ఆ ఆస్పెక్ట్ అయిపోయింది. రెండవది, మనం యాక్షన్ తీసుకుంటే గనక ఒక రెండు న్యూక్లియర్ పవర్స్ యుద్ధం చేస్తున్నప్పుడు మరి దానివల్ల వచ్చేటువంటి పరిణామాలకు ప్రపంచం తట్టుకుంటుందా అన్న భయం చాలా దేశాల్లో ఉన్నది. కాబట్టి వాళ్ళు యుద్ధం చేయకండి, నేను ఎస్కలేట్ చేయకండి, ఇక్కడే ఆపేయండి, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించండి అన్న దిశగా అందరూ మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఒక విధమైన మాస్టర్ స్ట్రోక్ కింద అందరూ భావిస్తున్నారు. ఏమని, ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ మీరు పెట్టండి, దాంట్లో మేము కూడా సహకరిస్తాము, దాని ఆధారంగా ఎవరు దోషులో నిర్ణయం జరుగుతుంది, మీ యొక్క ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అఫ్ కోర్స్ చైనా లాంటి దేశాలు ఇవన్నీ కూడా వాళ్ళని సమర్థించాయి. మోర్ ఆర్ లెస్ ఒక విధంగా చూస్తే కనుక మనకు అమెరికా కూడా ఒక పాక్షికంగా వాళ్ళు చెప్పిన దాన్ని ఒప్పుకున్నట్టే మనం చెప్పాలి. ఎందుకంటే ఈవెన్ జేడీ వ్యాన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా మీరు భారతదేశం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పారు. అంటే దీంట్లో పాకిస్తాన్ ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగానే వాళ్ళు కూడా స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి నిజంగా మనకు అవసరం ఉన్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంతమంది మన పక్షాన్ని నిలబడతారో, ఈ నెరేటివ్ వార్ ఏ దిశగా వెళ్తుంది అని చెప్పడం చాలా కష్టం. అందుకనే జయశంకర్ గారు దాని మీద చాలా ఫోకస్ పెట్టారు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి 15 దేశాలలో పాకిస్తాన్ కూడా ఉన్నది. పాకిస్తాన్ మినహాయించి మిగతా 14 దేశాలతో కూడా ఆయన మాట్లాడారు. అంటే 5 పర్మనెంట్ మెంబర్స్ ఇంక్లూడింగ్ చైనా, తర్వాత 9 నాన్ పర్మనెంట్ దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా జయశంకర్ గారు స్వయాన మాట్లాడారు. అలాగే ఆంటోనియో గుటెరస్ తో మాట్లాడారు, యుఎన్ సెక్రటరీ జనరల్ గారితో ఆయనతో కూడా మాట్లాడారు. కాబట్టి అవుట్ రీచ్ మన దగ్గర నుంచి చాలా విస్తృతంగా ఉన్నది. మార్కో రూబియో ఈ 2 దేశాలు కొంత మీరు డీఎస్కలేట్ చేయండి, యుద్ధం వైపు వెళ్ళకండి అన్నటువంటి స్టేట్మెంట్ ఆయన కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైనా కానీ యుద్ధం చేయి, యుద్ధానికి మేము సమర్థిస్తున్నామని ఎవరు చెప్పరు కదా, అఫీషియల్ గా ఎవరు చెప్పరు కదా. కానీ మనం యుద్ధం చేస్తే మన పక్షాన్ని ఎవరు నిలబడతారు, ఎవరు నిలబడరు అన్నది బ్యాక్ రూమ్ ఛానల్లో తప్పకుండా ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఈ రోజు మోరల్లెస్ ఐసోలేట్ అయింది. ఈవెన్ ఇస్లామిక్ దేశాల్లో కూడా వాళ్ళ సమర్థన ఎక్కడా కనిపించట్లేదు మనకు. యుఏఈ, సౌదీ వీళ్ళందరినీ వెళ్ళి వాళ్ళు అర్థిస్తున్నారు. ఏదో విధంగా మీరు భారతదేశాన్ని ఆపండి అని వాళ్ళు కోరుతున్నారు అక్కడ.
కానీ వాళ్ళకి లిటరల్ చేతులు ఎత్తేస్తున్నారు. సరే ఏదో స్టేట్మెంట్ కి తూతు మంత్రంగా ఏవో ఇస్తున్నారు. ఇరాన్ కూడా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది, మధ్యవర్తిత్వం కావాలంటే మేము చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం, ఇవన్నీ చూసాం మనం. కానీ భారతదేశం యాక్సెప్ట్ చెయ్యదు అని వాళ్ళకు కూడా తెలుసు. ఈ ఇన్వెస్టిగేషన్, సో కాల్డ్ న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, పఠాన్కోట్ మీద దాడి జరిగినప్పుడు ఐఎస్ఐ కూడా మనకి ఇన్వైట్ చేసాం. ఇద్దరు కలిసికట్టుగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేద్దామంటే కనుక వాళ్ళు దానికి ఏమీ చేయలేదు. మనం వాయిస్ శాంపుల్స్ ఇస్తే కనుక వాయిస్ శాంపుల్స్ వెరిఫై చేసి ఈ రోజు దాకా ఇవ్వలేదు వాళ్ళు. ముంబై దాంట్లో జరిగినటువంటి వాళ్ళ కాన్వర్జేషన్స్ కూడా, వాళ్ళ టెలిఫోన్, వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని కూడా మనం వాయిస్ ఇచ్చి దీన్ని చెక్ చేయండి, జకీర్ రెహమాన్ లెక్వీదా కాదా అని చెక్ చేయండి అంటే మేము అరెస్ట్ చేసాము, తర్వాత మీకు ఇచ్చిన ఎవిడెన్స్ సరిపోదు, కోర్టులో నిలబడేటువంటి ఎవిడెన్స్ కాదని కొట్టిపడేశారు దాన్ని. కాబట్టి అటువంటి దేశాన్ని మనం ఇప్పుడు ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు పిలుస్తాం వాళ్ళని? మన పరిస్థితి అంటే ఈ రోజు దాకా అఫీషియల్ గా భారతదేశం ఎప్పుడు కూడా పాకిస్తాన్ దోషి అని చెప్పలేదు, పాకిస్తాన్ చేసింది ఎక్కడ చెప్పలేదు. మీరు కోఆపరేట్ చేస్తే ఏం చేయగలరు? మహా అంటే ఎవడో మాకు తెలియకుండా, ఎవడో లష్కర్ తోయబాలో కూడా ఎవడో మాకు తెలియకుండా నిర్ణయం తీసుకొని చేస్తుంటాడు ఏమో అని తప్పించుకోవచ్చు మీరు. కానీ ఈ ఆర్డర్ ఇచ్చింది అసీం మునీర్ కదా, అసీం మునీరే చేశాడని మీరు ఎందుకు ఒప్పుకుంటారు? ఈవెన్ అఫీషియల్ గా అతను మాట్లాడినటువంటి మాటలు రికార్డ్ చేసి పెట్టినా కానీ కూడా పాకిస్తాన్ ఇది డాక్టర్డ్, ఇది ఫేక్ అని మొదలు పెడతారు వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్ తోటి కలిసో లేదా ఇండిపెండెంట్ గా ఇన్వెస్టిగేషన్ అనేది అసలు కల్లా జరగదు. భారతదేశం ససేమీరా అని దానికి ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఎందుకంటే మన దగ్గర చాలా అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ కెపాసిటీ ఉంది. మనకు టెక్నికల్ గా కొంత సాయం కావాలంటే మనకు అమెరికాను తర్వాత ఇజ్రాయెల్ ఇద్దరు ఇస్తారు మనకు. వీళ్ళ కాల్ రికార్డ్స్ కానీ, వీళ్ళ సిగ్నల్స్ కానీ, ఏ ఎక్విప్మెంట్ తో చేసి ఉండొచ్చు, దాని ట్రాన్స్క్రిప్ట్స్ ఎలా అవుతున్నాయి, చైనా ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఇవన్నీ మనకు ఆల్రెడీ చాలా మటుకు వచ్చాయి. ఈ దాడి చేసినటువంటి వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేయడమో లేదా వాళ్ళని చంపడమో జరగనంత వరకు కూడా పాకిస్తాన్ కి లింక్ ఉంది అఫీషియల్ గా భారతదేశం ఎలా చెప్పగలదు? ఇంతవరకు మనం అఫీషియల్ గా చెప్పలేదు. కానీ మనకు అందరికీ తెలుసు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో మనకు వచ్చినటువంటి మూసా అన్నటువంటి వ్యక్తి వాళ్ళ కమాండో అని, ఇటువంటి చాలా ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక 40-50 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ని అరెస్ట్ చేసి వాళ్ళతో ఇంటరాగేట్ చేసినప్పుడు కన్సిస్టెంట్ గా ఇదే వస్తున్నది, పాకిస్తాన్ నుంచే ఈ ఆర్డర్స్ వచ్చినాయని మనకు తెలుస్తాం. కాబట్టి ఇదంతా కూడా కోర్టు కేసుల్లో ఇంటర్నేషనల్ గా దీన్ని సాక్ష్యాల ఆధారంగా పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేయడానికి సమయం ఉండదు. కానీ మనకు ఆల్రెడీ తెలుసు పాకిస్తాన్ చేసిందని. కాబట్టి మన డిప్లొమాటిక్ రీచ్ లో మనం బయట చెప్పకుండా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇస్తున్నాం ఎవిడెన్స్. దేని ఆధారంగా మనం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాము, పాకిస్తాన్ ఎందుకు మనం శిక్షించబోతున్నాం అన్న విషయాలు వాళ్ళకి బ్యాక్ రూమ్ ఛానల్లో చెప్తున్నాం. అందరికీ తెలుసు భారతదేశం ఏదో చేస్తుందని. అందుకనే యుద్ధం చేయకండి అని చెప్పి అందరూ భయపడుతున్నారు. న్యూక్లియర్ దేశాలు రెండు యుద్ధం చేస్తే ఏమవుతాయో అన్న భయం మనం ఈ దేశాలు అన్నింటిలో కూడా చూస్తున్నాం మనం. కాబట్టి డిప్లొమాటిక్ ఓవర్ రీచ్, డిప్లొమాటిక్ ఇవన్నీ కూడాను చర్చలన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. కానీ మన స్టాండ్ చాలా క్లియర్, మనం యాక్షన్ తీసుకోబోతున్నాము అని చెప్తున్నాం అందరికీ. పాకిస్తాన్ ఏం చెప్తోంది? వాళ్ళు ఏం ఎవిడెన్స్ ఇవ్వలేదు మాకు, మేము అసలు ఇన్వాల్వ్డే కాదు, భారతదేశమే వాళ్లే చెప్పుకున్నారు, మాకు సంబంధం లేదు, అయినా మా మీద వాళ్ళు ఏదో కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక వస్తే మేము న్యూక్లియర్ బాంబులు వేస్తాం కాబట్టి యుద్ధాన్ని ఆపండి అని బెదిరిస్తున్నారు. ఇది రెండు దేశాల యొక్క అప్రోచ్ లో ఈ తేడాలు మనకు కనిపిస్తున్నాయి. భారతదేశం ఇన్ఫాక్ట్ ఈవెన్ IMFకి వెళ్ళాం మనం. IMF తర్వాత ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వీళ్ళు ఫార్మల్ గా లెటర్ వాళ్ళకి ఇష్యూ చేశాము, పాకిస్తాన్ కి మీరు అప్పులు ఇవ్వడం అన్నది మళ్ళీ పునర్సమీక్షించుకోండి అని చెప్తున్నాం. రాబోయే 2-3 రోజుల్లో IMF తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఇద్దరు కలవాలి. వాళ్ళకి అడిషనల్ గా ఒక $1.3 బిలియన్ వాళ్ళ అంటే మన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి రోడ్ల గురించి, తర్వాత ఎన్వైరన్మెంట్ గురించి, వీటికి సంబంధించిన కొంత ఫండింగ్ రావాలి IMF నుంచి. సో మనం ఏం చెప్తున్నాం అంటే వాళ్ళకి ఇవ్వకండి పైసలు, ఇస్తే కనుక దీనికే వాడుతున్నారు అని చెప్పి అక్కడి నుంచి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు దౌత్యపరంగా, డిప్లొమాటిక్ గా, ప్రపంచవ్యాప్తంగా రెండు దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఎవరు ముందరకు వెళ్తారు, ఎవరు వెనకాల ఉంటారు, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాము. చాలా దేశాలు ఆ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు కూడా అవసరమైనప్పుడు వాళ్ళ సమర్థనకు వస్తారా లేదని పెద్ద ప్రశ్న, ఇంక్లూడింగ్ చైనా. ఎందుకంటే గత ఎన్ని యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఈవెన్ రిచర్డ్ నిక్సన్ చైనాని మీరు ఇంకో సైడ్ నుంచి దాడి చెయ్యండి అని కోరినా కానీ కూడా వాళ్ళు రాలేదు ముందుకి. కాబట్టి ఈ విషయాలన్నీ ఉన్నాయి. మనం కూడా చైనాని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టేటువంటి క్షమత మన దగ్గర కూడా ఉంది. మనం ఒక్కోవచ్చు యుద్ధంలో వాళ్ళతో గెలవకపోవచ్చు, కానీ వాళ్ళు మన దేశంలో ఏమి పెద్ద దాడులు చేసి మనకు పెద్ద దెబ్బ కొట్టలేనంత స్థితిలో వాళ్ళని ఉంచగలిగిన క్షమత మాత్రం మన దగ్గర తప్పకుండా ఉంది. గతంలో లాగా కాదు, గల్వాన్ తర్వాత ఎస్పెషల్లీ మనకు బార్డర్ ఏరియాస్ అనేది కూడా చాలా పటిష్టంగా తయారు చేసుకున్నాం. ఇన్ఫాక్ట్ ప్రభుత్వం నిన్ననే అనౌన్స్ చేసింది, బేస్ క్యాంప్ సియాచిన్ గ్లేషియర్ దాకా పర్యాటకులు వెళ్ళొచ్చు, దానికి పర్మిషన్ కూడా అక్కర్లేదు అని చెప్తున్నారు. రాబోయే 2-3 నెలల్లో ఈవెన్ గల్వాన్ కూడాను పర్మిషన్ లేకుండా వెళ్ళి గల్వాన్ లోయల్ తిరిగి రావచ్చు అని వాళ్ళు పర్మిషన్ ఇవ్వబోతున్నారు. ఇంతవరకు గల్వాన్ కి సివిలియన్స్ ని పర్మిట్ చేయలేదు. గల్వాన్ ఘటన ముందర కూడా వాళ్ళని పర్మిట్ చేయలేదు, ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నారు.
కాబట్టి చాలా ఈ బార్డర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భారత ప్రభుత్వం ఓపెన్ అప్ చేస్తాం. అంటే వాటిని మళ్ళీ మనం సివిలియన్ ఏరియాస్ గా క్లెయిమ్ చేసే పరిస్థితిలో భారతదేశం కూడా ఉంది. కాబట్టి ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చెస్ గేమ్ లాంటిది ఇది. దాంట్లో పావులు మనము కలుపుతున్నాము, మనకు ఉన్నటువంటి శక్తి, మనకు ఉన్నటువంటి నైపుణ్యత అవన్నీ కూడా చూస్తున్నామని జయశంకర్ గారు, జో దోవల్ గారు, మోదీ గారు వీళ్ళు చేసేవి చేస్తున్నారు. కానీ కన్సిస్టెంట్ గా మనం అందరికి ఇచ్చిన మెసేజ్ మాత్రం పాకిస్తాన్ ని మేము దెబ్బ కొట్టి తీరుతాము అని స్పష్టంగా చెప్తున్నాం వాళ్ళందరికీ. కాబట్టి ఎక్కడ సర్ప్రైజ్ ఉంటుంది మనం దాడి చేసినప్పుడు. ఏదో 2-3 స్టేట్మెంట్స్ అక్కడి నుంచి వచ్చినా సరే అయిపోయింది ఇంకా ఆపేయండి మీరు అని చెప్పేసి ఏదో ఇటువంటి స్టేట్మెంట్ రావచ్చు. కానీ ప్రపంచం అందరికి కూడా మనం క్లియర్ గా చెప్తున్నాం, పాకిస్తాన్ ని పనిష్ చేయబోతున్నాం. అందుకనే పాకిస్తాన్ వణికిపోతోంది. వాళ్ళు రోజుకో స్టేట్మెంట్ ఇవ్వడము ఇవన్నీ చూస్తున్నాం. ఇమ్రాన్ ఖాన్ కూడా జైల్లో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చాడు. మాలో మేము కొట్టుకుంటాం, కానీ మా దేశం మీద విపత్కరమైన పరిస్థితి వస్తే మేము అందరం కలిసిపోయే పోరాటం చేస్తాం మీతోటి. ఈ గవర్నమెంట్ కి అసలు ఇదే లేదు, దీనికి లీగల్ గా ఈ గవర్నమెంట్ ఉండకూడదు, అసలు వీళ్ళు దొంగ దారిని వచ్చినటువంటి ప్రభుత్వం, వీళ్ళని రికగ్నైజ్ చేయకూడదు. అయినా ఈ రోజు యుద్ధం చేసేటప్పుడు ఆ ప్రభుత్వం వెనకాల మేమంతా నిలబడ్డాం. ఇటువంటి స్టేట్మెంట్ అన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ జైల్లో కూర్చొని ఇచ్చాడు. ఎందుకంటే తన పార్టీ, తనకు సంబంధించినటువంటి కేడర్ ని కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ భారత్ అనేసరికి వాళ్ళందరూ పాకిస్తాన్ సైడ్ ఉంటారు. కాబట్టి దాన్ని ఓము చేసుకునే ప్రయత్నం అతను కూడా చేస్తున్నాడు. రిటారిక్ వాళ్ళ పార్లమెంట్ లో చేసే స్టేట్మెంట్లు ఇవ్వడం మనం చూసాం. ఒక సెనేటర్ ఆవిడేమంటుంది, బాబ్రీ మస్జిద్ లో మొత్తం మొదటి ఇటుక మేమే పెట్టబోతున్నాము, తర్వాత అసీం మునీర్ అక్కడ పోయి ఫస్ట్ అజాన్ చదవబోతున్నాడు, అంటే మన రామ మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడ మళ్ళీ బాబ్రీ మస్జిద్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇటువంటివి. అలాగే ఇందాక నువ్వు అన్నట్టు మనకు వాళ్ళ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఒక మాజీ సైనికాధికారి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, పాకిస్తాన్ భారతదేశం యుద్ధంలో ఉంటే కానీ మనం ఈశాన్య రాష్ట్రాన్ని కబ్జా చేసుకుందామని స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా వాళ్ళ సైన్యం ఎంత, వాళ్ళ బలం ఎంత, వాళ్ళ శక్తి ఎంత వీళ్ళకి ఏమైనా తెలుసా? అసలు భారతదేశం ఎంతటి కెపాసిటీ ఉందో. చైనా తోటి, పాకిస్తాన్ తోటి 2 ఫ్రంట్ వార్ యుద్ధం చేసేంత కెపాసిటీ మనం పెట్టుకున్నప్పుడు బంగ్లాదేశ్ దాన్ని గోటుతో నలిపేయగలిగిన శక్తి మన దగ్గర ఉంది. కానీ ఏదో టేక్ ఓవర్ చేస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడే ప్రగల్భాలన్నీ చూస్తున్నాము. సరే, అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ ప్రభుత్వం అది వ్యక్తిగతమైన ఆలోచన, మాకు సంబంధం లేదని అన్నారు. కానీ ఆ వ్యక్తి 2009లో జరిగినటువంటి ఆర్మీ కూకి సంబంధించినటువంటి ఒక కమిషన్ కి అతని చైర్మన్, అంటే సుప్రీం కోర్టు జడ్జి సమానంగా అతనికి అధికారం ఉంది. అటువంటి వ్యక్తి క్రూషియల్ మ్యాన్, ఇవన్నీ చాలా క్రూషియల్ మ్యానే, అదేం ఊరికనే మాట్లాడింది కాదు. కరెక్ట్. అంటే వాళ్ళలో భావజాలం అటువంటిది. బంగ్లాదేశ్ ప్రభుత్వం అఫీషియల్ గా ఈ రోజు దాన్ని ఖండించినా కానీ కూడా మొహమ్మద్ యూనిస్ తనే స్వయాన బెయిజింగ్ లో వెళ్ళి మేమే ఈశాన్య రాష్ట్రాలని ల్యాండ్ లాక్స్ ఉన్నాయి వాళ్ళ భారతదేశాన్ని, మీరు మాతో సహకరిస్తే అవన్నీ కట్ చేయొచ్చు అన్న దిశగా తను కూడా మాట్లాడాడు కదా. కాబట్టి వాళ్ళలో ఎటువంటి ఆలోచన ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతాం. రేపటి రోజు కనుక వాళ్ళు పాకిస్తాన్ భారతదేశం యుద్ధాన్ని ఏదైనా అడ్వాంటేజ్ తీసుకొని ఏదైనా దుశ్చర్య చేసే ప్రయత్నం చేస్తే బంగ్లాదేశ్ లో జాగ్రఫీ కూడా మారిపోతుంది. చికెన్ స్నెక్లు, ఈ చట్టగాంగ్ హిల్ ట్రాక్లు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. అన్ని మన అధీనంలోకి మనం తీసేసుకుంటాం. కాబట్టి వాళ్ళకి ఎలా చావదెబ్బ కొట్టాలో మనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి మోదీ గారు కలిసినప్పుడు కానీ లేదా జయశంకర్ గారి స్టేట్మెంట్ లో కానీ బంగ్లాదేశ్ కి చాలా స్పష్టంగా చెప్పాము, పనికి మళ్ళీ రిటారిక్ మీరు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మానేయండి అని వాళ్ళకి చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చాం. తర్వాత వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, యాక్షనే ఉంటుంది మన తర్వాత. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే డిప్లొమాటిక్ గా ఇవన్నీ జరుగుతున్నాయి. మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, ప్రగల్భాలు పలుకుతున్నారు, ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. హఫీజ్ సయీద్ ఏమో మా నీళ్ళు ఆపేస్తే మీ శ్వాసను ఆపేస్తాం అనడం, బిలావల్ భుట్టో జర్దారి అతను ఏమంటాడు, నది ఏదైతే ఉందో సింధు నది మాది, దీంట్లో మా జలాలైనా ఉంటాయి లేదా మీ రక్తం ఉంటుంది. ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని వాళ్ళు ఇస్తున్నారు. మా స్టేట్మెంట్స్ ఇవ్వాలంటే మనం కూడా ఇవ్వచ్చు కదా, మేము ఈ జలాలు మీ అధీనంలోకి ప్రవహించే ముందర మేమంతా వాడుకున్న తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్లో మేము వచ్చి పందులను చంపి దాంట్లో పడేసి రక్తం దాంట్లో వేస్తాం, మీరు తాగుతారో లేదో, దీన్ని తాగడం మానేస్తారో చూద్దామని మనం కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. కాబట్టి స్టేట్మెంట్లకి ఏమో ఎవరైనా ఏమైనా ఇవ్వచ్చు. కానీ మనం ఒక హుందాగా, ఒక రెస్పాన్సిబుల్ దేశంగా ఇటువంటి పిచ్చి ప్రగల్భాలు చేయట్లేదు. చేయదలుచుకుంటే మనం కూడా వాళ్ళని సతాయించడానికి చాలా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు మనం. కాబట్టి అటువంటివి మనం ఏం చేయట్లేదు. కానీ చాలా స్ట్రిక్ట్ గా, చాలా క్లియర్ కట్ మెసేజ్ తోటి, క్లియర్ కట్ ఆలోచనతోటి మనం వాళ్ళకి ఎటువంటి నొప్పి కలిగించాలో అవి చేసే ప్రయత్నమే మనం చేస్తున్నాం. వాళ్ళ హోల్ ఎకో సిస్టమ్ అంతా కూడా ఈరోజు గజ్వాయే హిందువులను నాశనం చేయాలి, భారతదేశాన్ని మొత్తం ఇస్లామీకరణ చేయాలి, మనం మొత్తం కబ్జా చేసుకోవాలి, ఇటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. వాళ్ళలో ఎంతటి మతమౌఢ్యం ఉన్నదో, ఆ దేశం ఎంత అధపాతాళంగా వెళ్ళిపోయిందో స్పష్టంగా కనిపిస్తుంది మనకి. కాబట్టి మనం ఈ స్టేట్మెంట్స్ కి మనం పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. సరే, పరస్పరంగా యూట్యూబ్లన్నీ బ్యాన్ చేసుకున్నారు, మనం వాళ్ళని బ్యాన్ చేసాం, వాళ్ళు మనం బ్యాన్ చేశారు.
వాళ్ళ ఇన్ఫాక్ట్ షహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానల్ కూడా మనం బ్యాన్ చేసాం. వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నటువంటి రిపబ్లిక్ టీవీ, మన ఏబిఎన్, ఈవెన్ ఏబిఎన్ తెలుగు కూడా బ్యాన్ చేశారు వాళ్ళు. తర్వాత మన వాయాన్, తర్వాత ఇతరత్ర మన ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్, హిందీ న్యూస్ ఛానల్స్ చాలా బ్యాన్ చేశారు వాళ్ళు. కాబట్టి ఒకరినొకరు బ్యాన్ చేసుకున్నాం. ఇవంతా ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ లో మనం చూస్తాం. యుద్ధానికి ముందర జరిగేటువంటి ఇవి, వాటిల్లోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మాటకు మాట, తూటకు తూట అన్న పరిస్థితిలో ఈరోజు ఈ రెండు దేశాలు ఉన్నాయి. మరి చూద్దాం రాబోయే వారం 10 రోజుల్లో భారతదేశం ఎటువంటి రియాక్షన్, ఎటువంటి స్టెప్ తీసుకోబోతుందో, దాని తర్వాత పాకిస్తాన్ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది, దాని ఆధారంగా ఇది ముందుకు వెళుతుందా, ఎంత ముందరకు వెళుతుంది, ప్రపంచం అంతా కూడా వచ్చి మళ్ళీ పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఏమైనా ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తారా, ఇవన్నీ కూడా రాబోయే రోజులు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.